హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ప్రీవియస్ క్లాస్లో మనం పైచామ్ ఎలా ఓపెన్ చేసి పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఎవరైనా చూడనట్టయితే ప్రీవియస్ క్లాస్లో చూడండి. సో ఇక్కడ శాంపిల్ ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఇక్కడ మనకి చూడండి, పేజ్ ఓపెన్ చేయగానే ఓల్డ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. న్యూ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి న్యూకి వెళ్ళచ్చు. లేదు అంటే మనం ఫస్ట్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ అని వస్తుంది. ఇక్కడ మనం న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ప్రోగ్రాంలోనే ఇది క్రియేట్ చేసి న్యూ ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ నేను ప్రోగ్రామ్ని రైట్ చేశాను. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ యాజ్ సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ అంటే మనం ఇది ప్రోగ్రామింగ్గా కన్సిడర్ చేయదు. అది ఎప్పుడైతే యాజ్ మనం ఇచ్చామో అది కామెంట్గా తీసుకుంటుంది ఇండికేషన్, బట్ ప్రోగ్రామ్ యొక్క ఇండికేషన్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అని. సో ఇక్కడ మనం సి జావా రిమైనింగ్ ప్రోగ్రామ్ చూసినట్టు డిక్లరేషన్ ఏమీ అవసరం లేదు పైథాన్లో. ఇక్కడ సింపుల్గా వేరియబుల్స్ n1 = 5 n2 = 6 అని తీసుకున్నాను. నెక్స్ట్ ఆ రెండు సమ్ చేయాలి కాబట్టి సమ్ = n1 + n2. ఓకేనా. ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ సెమీకోలం కూడా అవసరం లేదమ్మా. వితౌట్ సెమీకోలంతో మనం ప్రోగ్రామ్ రైట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేసేటప్పుడు నాకు డైరెక్ట్ వాల్యూస్ కాకుండా సమ్ టెక్స్ట్ అనేది ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి డబల్ కొటేషన్లో ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అని వచ్చి ఇక్కడ జీరో ఎందుకు ఇచ్చానంటే 0th పొజిషన్లో ఉన్న వాల్యూ 5 అండ్ 1 పొజిషన్లో ఉన్న వాల్యూ 6. 5 and 6 ఈజ్ 2 పొజిషన్లో ఉన్న వాల్యూ, రెండింటిని యాడ్ చేసిన వాల్యూ నాకు డిస్ప్లే అవ్వాలి. ఈ విధంగా అవ్వాలి అనేసి నేను వాటి యొక్క పొజిషన్ మెన్షన్ చేశాను. డాట్ ఫార్మేట్ అని ఇచ్చేసి n1, n2, సమ్ అని ఇచ్చాను. అంటే 5, 6 = 11 అని మనకి అవుట్పుట్ రావాలి. ఓకేనా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ని. ఇక్కడ చూడండి, మనం రన్ చేయగానే ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. చూడండి అవుట్పుట్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ 5 and 6 ఈజ్ 11 అని మనకు అవుట్పుట్ వచ్చింది. సో దిస్ ఈజ్ ది శాంపిల్ ప్రోగ్రామ్ ఆఫ్ ది పైథాన్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రోగ్రామ్స్ రన్ చేసి చూద్దాం.